హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు, ఏ వాడ చిలక వాడ పలుకు పలుకుతుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. తెలుసు కదా, రీసెంట్గా మన మార్స్ స్టార్, మార్సా ఫ్లూటోనా, ఎందుకులే మార్సు ఫ్లూటో అంటే గ్రహాంతర స్టార్ అయిపోతాడు. ఆయన ఇమేజ్కి అది చాలా తక్కువ. గెలాక్సీ తీసుకుందాం. ఓకే, మన గెలాక్సీ స్టార్ నటించిన అస్సాం సినిమా రిలీజ్ అయింది కదా. అది రిలీజ్ అయిన విషయమే ఎవరికి తెలియదు. సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టారు. ముందే కొట్టించి పెట్టిన ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేసి లేట్ లేకుండా సక్సెస్ మీట్ పెట్టారు. కలెక్షన్స్, రన్ను, ప్రేక్షకుల అభిప్రాయం ఇవేం అవసరం లేదు. వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే హిట్ అని డిసైడ్ చేసుకుంటారు. అదే ఇప్పుడు ట్రెండు. యాక్టింగ్ ఇరగదీశాడు, జనాలు వల్ల 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 ఏడుస్తున్నారు అని రుద్దడమే. సినిమా చూసి ఏడుస్తున్నారా, చూడలేక ఏడుస్తున్నారా, టైం బొక్క డబ్బులు బొక్క అనే ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాల అనేది కూడా అనవసరం. డైరెక్ట్గా సక్సెస్ మీటే. ఇంకా మాట్లాడితే నేషనల్ అవార్డే. ఈ ఫిలింఫేరు, జ్యూరీ, నంది ఇవేం పనికిరావు. డైరెక్ట్గా అదే ఇయ్యకుంటే రాత్రికి రాత్రే తెచ్చి ఇంట్లో పెట్టుకునేలా ఉన్నారు. స్టోరీ లేని సినిమాలోనే హీరో నేషనల్ అవార్డు తెచ్చే పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇది కూడా ఈ మధ్య కనిపెట్టాం, కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. ఎవరో నెగిటివిటీ చేస్తున్నారు అని ఫీల్ అయిపోయి ఏదో ట్రైకులంట అవేస్తున్నారంట. నెగిటివిటీ అవసరం లేదని ప్రీమియర్స్కి అర్థమైంది అందరికీ. అందుకే అందరూ కేవలం రివ్యూలు మాత్రమే చెప్పి ఆపేశారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం అని చెప్పి డ్రామాలు వేస్తున్నారు. ఎంతైనా ఆర్టిస్టులు కదా. ఈ కాన్సన్ట్రేషన్ సినిమా పైన పెట్టుంటే బాగుండేది. మరుసటి రోజుకి ఉంటుందో లేదో అని సాయంత్రానికే సక్సెస్ మీట్ పెట్టారు. జనాలు అన్నీ కనిపెట్టుకొని ఉన్నారు. సక్సెస్ మీట్ పెడితే నాగిపోయిందని అర్థం. పోయిన ప్రతి సినిమాకి టపాసులు కాలుస్తున్నారు లేపడానికి. మాకు తెలుసు, హీరో తప్ప అంతా ఇంపోర్టెడే. హీరో బాడీ ట్రాన్స్ఫర్మేషన్, అక్కడక్కడ యాక్టింగ్ తప్ప ఏం లేదంతా. దానికే నేషనల్ అవార్డు ఇస్తారా? హీరోయిన్ ఎందుకుందో ఎవరికి తెలీదు. రావడమే వద్దంటే ఇప్పుతుంది. సినిమా అంతా అట్లనే తిరుగుతుంది. ఈమె ఎందుకుందో డైరెక్టర్ అంగుళంకే తెలియాలి. ఆయన కూడా తెలిసినట్టు లేదు, అందుకే తీసేస్తున్నాడంట. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆమె ఉన్న సీన్లు కూడా కట్ చేసి రిలీజ్ చేస్తున్నాడంట. ఈ మాత్రం దానికి బొంబాయి నుంచి తీసుకురావడం దేనికి? ఆ బేబీ సినిమా హీరోయిన్ని తీసుకుని ఉంటే పోయేది కదా, ఖర్చులు కలిసి వచ్చేవి. తెలుగు హీరోయిన్లని ఎంకరేజ్ చేసినట్టు ఉండేది. అయినా అట్ట కుదరదులే. ఎందుకంటే అట్టయితే బడ్జెట్ పెరిగిందని చెప్పి ప్రీమియర్కి 600, నార్మల్ టికెట్ పైన 100, 150 మింగడానికి ఉండదు కదా. అది మ్యాటరు. సినిమాలో ఒక సీను కూడా సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. చూర్ణమన్నయ్య ఏడిపించాలని చూశాడు కానీ ఆ ఫీలింగ్ వచ్చే సీన్ ఉంటే కదా. ఫస్ట్ హాఫ్ అంతా రైల్వే పట్టాలెంబడి తిరిగి సెకండ్ హాఫ్లో కొద్దిసేపు ఆ గద పట్టుకొని తిప్పి నీరసం రాగానే డైరెక్ట్గా పారా ఏషియన్ గేమ్స్కి వెళ్ళిపోతాడు. గోళీలాట అనుకున్నాడేమో. సినిమాలో లిప్సింగ్ కూడా సరిగ్గా లేదు. కొరియన్ సినిమాలే బెటరు. సినిమాలో ఆస్ట్రేలియాలో కంగారుల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఆర్టిస్టులు. ఎవ్వరికీ స్కోప్ లేదు. మగ్గు అంగుళం చేశాడు కానీ సీన్ను మొత్తం లేపేశారు. ట్రైలర్లో పడిన ఒక డైలాగ్ కూడా సినిమాలో లేదు. లాస్ట్ 40 నిమిషాలు అయితే పిచ్చే కామెడీ. ట్రైన్లో నుంచి కాలు బయట పెట్టే సీన్ అయితే నవ్వుతున్నారు జనాలు. ఇది సినిమా పరిస్థితి. దీనికే ట్రైకులంట. అంత బాగుంటే ఇప్పుడు హీరోయిన్ ఎందుకు కట్ చేస్తున్నారు? రియాలిటీ అదే కాబట్టి. కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. టికెట్లు పరాపరా చింపుదామని వెళ్ళిన వాళ్ళు కూడా 400, 600 పెట్టి బయట కొంచెం చింపారు. మిగిలింది లోపల అన్నయ్య చింపాడు. ఒక్కసారికే చల్లబడిపోయారు పాపం. ఇక సక్సెస్ మీట్ పెట్టి ప్లాన్ ఏ అమలు చేశారు. మళ్ళీ లేట్ చేయకుండా ముందే కొట్టించిన ఫేక్ పోస్టర్లు వదిలి ప్లాన్ బి కూడా అమలు చేశారు. డే 1 100 కోట్లు, 110 కోట్ల గ్రాస్ వస్తే ఒక 25 కలిపి 135 వేశారు. అంటే అంతకంటే ఎక్కువ వేసేవాళ్ళు లాంగ్ రన్లో అసాధ్యమని గ్రహించి అక్కడితో ఆపారు. లేదంటే అవతార్ రికార్డుని కూడా లేపేవాళ్ళు పోస్టర్తో. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది. ఫేక్ పోస్టర్లు, ఫేక్ రికార్డులు వాళ్ళకేం కొత్త కాదు. వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. టైం బాగలేక 186 కోట్ల ఫేక్ పోస్టర్ దగ్గర దొరికిపోయారు కానీ లేదంటే ఈ పోస్టర్ కూడా నిజం అనుకునే రేంజ్లో పిఆర్ టీమ్స్ పనిచేసేవి. అది వాళ్ళ డెడికేషన్ అంటే. మరి ఈ ఫేక్ కలెక్షన్ల గురించి, ఆ సీన్లు కట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.